హలో హాయ్ నమస్తే. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి ట్యాంకీపైకి ఎక్కి నిరసన తెలిపిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బొడ్డు మచ్చగిరి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. 48 మంది లబ్ధిదారుల్లో నా పేరు ఉంది. మొదటి విడతలో 15 మందికి పట్టాలు ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేదని నిరసన తెలిపాడు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ హామీ ఇస్తేనే ట్యాంక్ దిగుతానని చెబుతున్నాడు. గ్రామంలో నిరుపేద వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపం చెంది ఇక్కడ వెంకటాపురం గ్రామంలో ట్యాంక్ ఎక్కడం జరిగింది. ఎటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మాజీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. దయచేసి వెంటనే స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాము. కూలింగ్ లో కూర్చుండు వాడు చెప్పేటవా కూర్చుండు అన్ని చేసిండు. 100% మన కాదని కాదు, కానీ కమిటీ సభ్యులు నిలబడాలి. కమిటీ సభ్యులు అందరూ నిలబడాలి. ఎమ్మెల్యే కూడా క్లియర్ ఏం చెప్పినంటే, మీరు పార్టీ చూడొద్దు, ఊళ్ళో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అందుకే పెట్టాలన్న. ఊళ్ళో పార్టీలను పెట్టు, కులం పెట్టు, ఈ కులానికి ఆ కులానికి కానీ ఎప్పుడు చెప్పలే, ఏ మీటింగ్ లో చెప్పలే. ఇప్పుడు పొరపాటు ఉండొచ్చు, దాన్ని సరి చేద్దాం. వాస్తవం కూడా ఈ ఊర్ల ప్రకారం చూస్తే ముద్దపురం 8 వచ్చాయి, ఇంకా 15 వచ్చాయి. అంత పెద్ద ఏమకుండా కూడా 24 వచ్చాయి. అట్లా కాదు. ఇప్పుడు ఉత్తూరులే 50 ఇల్లు వచ్చాయి, దానికేందే అని ఈడ 2 ఇల్లు వస్తే నువ్వు కూడా 50 ఇల్లు వచ్చాయి. ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎలిజిబిలిటీ, ఈయన 100% పేదోళ్ళకి అనుకుంటే కష్టం ఎట్లుంది. ఎమ్మెల్యే కూడా అదే చేసి పేదోళ్ళకి పెట్టే కానీ రిజిస్టర్ చోట పెట్టండి, ఎవరు చెప్పాలి అని చెప్పి అప్పుడు మాట్లాడలేదు. నువ్వు ఒక్కటే చెప్పాయి, పేదోళ్ళ మేము ఓడు ఈడు కొట్టు మచ్చి మాకు రావాలన్నా మొదలు ఏరే ఊళ్ళు